ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు పప్పులో నంచుకొని తింటే బాగుంటుందండి. ఇలా వేయించుకుని ఉప్పు వేసుకొని తింటారు. మొత్తం కూడా వేయించుకోవాలండి. చూసారు కదా పచ్చిమిరపకాయలు వేగినవి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇవి నూనె పీల్చింది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ పోస్తున్నానండి. ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. అంతే అండి, తాలింపు రెడీ అయిపోయింది. పప్పులోకి నంచుకొని తినడానికి బాగుంటాయండి. కొంచెం జస్ట్ ఇట్లా ఉప్పు చల్లండి. ఒక స్పూన్ తీసుకొని ఇట్లా జస్ట్ మొత్తం కూడా కలిదిప్పండి ఇట్లా. అంతేనండి. ఇవి ఏంటంటే మనకి సమోసాల్లో వాటిట్లో ఇస్తారు చూసారు, ఐడియా ఉంది కదా, ఆ పచ్చిమిరపకాయలండి. ఇలా పప్పులో నంచుకొని తింటే బాగుంటాయి. పప్పు మంచిగా ఉడికిపోయింది. పప్పుకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మొత్తం కూడా కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. ఇదిగోండి చూడండి, కాసేపు అట్లా ఉడకబెట్టుకొని తీసేద్దామండి. ఇప్పుడు మొత్తం తాలింపు వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, గోంగూర పప్పు రెడీ అయిపోయింది. అమ్మడి గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యాస్ రెసిపీస్.